సార్ బేసికల్గా ఫుడ్ బిజినెస్లోకి దిగాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని రోజులే హిట్ అవుతుంది, తర్వాత రోజుకు ఒక కొత్త బిర్యానీ పాయింట్ స్నాక్ పాయింట్ వస్తున్న నేపథ్యంలో అమ్మో అసలు మనం సెటిల్ అవుతామా అన్న ఒక భయం ఉంటుంది. అంటే జనాలు కొత్తదనాన్ని వెంటనే ఎక్కించుకుంటారు, స్లోగా ఇంకో కొత్తది వస్తే ఇక్కడ నుంచి మూవ్ అయిపోతారు. సో ఎప్పుడు ఫుడ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం అనేది ఒక ఛాలెంజ్. ఇలాంటి ఛాలెంజెస్ మీరు ఏమైనా ఫేస్ చేశారా ఎంఆర్సిబి బ్రాంచెస్ ఓపెన్ చేస్తున్నప్పుడు కానీ స్టార్ట్ చేసినప్పుడు కానీ? ఒక మంచి మాట చెప్పారు. ఎంఆర్సిబి స్టార్ట్ చేయకముందు నేను ఒక చిన్నది చికెన్ షాప్ పెట్టాను. ఓకే, స్టార్టింగ్లో ఒక చికెన్ మీట్ షాప్ మనం పెట్టిన టైంలో ఆ రోజులలో 1990లో ఎక్కడైనా చికెన్ షాప్స్లో మటన్ షాప్ చూస్తే భయంకరంగా అనీజీగా గలీజ్గా ఉండేవి, కాళ్ళ కింద తొక్కుకుంటూ చేసేవాళ్ళు. అలాంటి స్టేజ్లో దీన్ని మార్చాలి, ఈ వ్యవస్థనంతా ఒక హైజీనిక్ కండిషన్లో తీసుకురావాలని ఒక మైండ్లో పెట్టుకొని అద్దాల మేడలో తీసుకొచ్చాను. జేఎన్టీయూలో ఉంది మనది మెయిన్ బ్రాంచ్. ఇంటర్నేషనల్ అక్కడ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పెట్టి ఒక 6000 ఎస్ఎఫ్టీలో రా మెటీరియల్ సెక్షన్, కుకింగ్ సెక్షన్, రెస్టారెంట్ సెక్షన్ అన్ని రకాలు అప్పుడు 1998లో పెట్టి ప్రజలకు చూపించినాక మార్కెట్ మొత్తం చికెన్ షాపులన్నీ అద్దాల మేడలకు వచ్చినాయి. అదే టైంలో బిర్యానీ, కుండ బిర్యానీ అంటే మనమే ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసాము. ఆ కుండ బిర్యానీకి వచ్చింది కూడా మన ఎంఆర్సిబి దగ్గర నుంచి వచ్చింది. ఇంకోటి రోడ్ల మీద కర్రీ పాయింట్లు ఇవాళ ఇన్ని రకాల 100,000 వచ్చినాయి కూడా మన దిక్కులే వచ్చినాయి. ఓ అన్ని మీరే స్టార్ట్ చేశారు అయితే? అప్పుడు కర్రీ ఇట్లా డిస్ప్లే కౌంటర్లు పెట్టి కర్రీస్ అని పెట్టి అమ్మేటోళ్ళం. అప్పుడు అంతా లైన్లో ప్రతి డిపార్ట్మెంట్లో లైన్లో నిలబడి తీసుకోవాల్సిన పరిస్థితి ఉండే. మీరు అప్పుడు మీరు పుట్టారో లేరో 1990లో 98లో. అటువంటిది ఇప్పుడు మార్కెట్లో చికెన్ అద్దాల మేడలకు వచ్చిందంటే మన దిక్కేలే, కర్రీ పాయింట్లు వచ్చినాయి మన దిక్కేలే, తర్వాత ఈ కుండ బిర్యానీ ఇంట్రొడ్యూస్ చేసింది మన దిక్కేలే. ఇవాళ ఫుడ్ కాన్సెప్ట్ అనేది ఇంత ఈ పాపులర్ అవ్వడానికి, ఇంత అంటే ఇన్ని రకాలుగా డెవలప్ అవ్వడానికి కారణం ప్రప్రదంగా మన ఎంఆర్సిబి. ఎక్సలెంట్. దానికి మూలం మీరే సార్. ఎంఆర్సిబి అంటేనే వాసు గారు. అదే. కాకపోతే కస్టమర్లకి ఒక చిన్న విన్నపం, ఎవరైనా పర్లేదు, మనం ఇంట్లో తింటాం కాబట్టి ఇంట్లో తిన్నటువంటి ఫుడ్ మేము అందిస్తున్నాం కాబట్టి మీరు కూడా ఉన్నవాళ్ళు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అందరూ వచ్చి ఇది కరెక్టా కాదా ఒకసారి రండి. ఎంఆర్సిబి బిర్యానీ ఫ్యాక్టరీ తెల్లాపూర్ రోడ్లో ఉన్నది. ఒకసారి విజిట్ చేయండి, చూడండి. చూసి ఏదైనా ఐటమ్ మీకు కావాల్సిన ఐటమ్ మీరు తినండి. తిన్న తర్వాత మీ ఒపీనియన్ కూడా మాకు చెప్పండి. ఒకవేళ మీరు సాటిస్ఫై అయితే చాలా సంతోషం. ఇంకా కూడా మీరు సాటిస్ఫై కాని విషయం ఉంటే చెప్పండి, మార్చుకుంటాం, మీకు కావాల్సినట్టుగా మేము అందిస్తాం. ఒకసారి అందరూ విజిట్ చేయాలని కోరుకుంటున్నాం. సూపర్ సార్. ఇంత ఓపెన్ ఛాలెంజ్ చేసిన తర్వాత జనాలకి ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఇక్కడ సీత్రూ కిచెనే కాదు, వాసు గారి మనసు కూడా చాలా సీత్రూ. మీకు నచ్చితే ఓకే, నచ్చకపోతే మీరు ఇచ్చే ప్రతి కామెంట్ని యాక్సెప్ట్ చేస్తాము, మేమేమన్నా మార్చుకోవాలి అని అంటే మార్చుకుంటాము అని ధైర్యంగా చెప్తున్నారు. బట్ ఎనీవేస్, టేస్ట్ పరంగా కానీ, హైజీన్ పరంగా కానీ, స్టాండర్డ్ ఆఫ్ ఫుడ్ పరంగా కానీ, మోస్ట్ ఇంపార్టెంట్లీ మన పాకెట్లో బిల్లు పరంగా కానీ, కడుపు నిండా తినాలి అనుకోవడంలో కానీ ఎలా చూసినా సరే ఎంఆర్సిబి బిర్యానీ ఫ్యాక్టరీ కొత్తగా ఓపెన్ చేశారు అట్ తెల్లాపూర్ రోడ్లో. ఇక్కడ ఉన్నటువంటి ఈ బిర్యానీ ఫ్యాక్టరీ ఇస్ లైక్ అమేజింగ్. భూలోకంలో అమృతాన్ని టేస్ట్ చేయాలి అంటే మా వాసు గారి ఎంఆర్సిబి బిర్యానీ ఫ్యాక్టరీకి విజిట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ వాసు గారు. థ్యాంక్ యూ. ట్రావెల్ ఎ లాట్. నేను లాస్ట్ ఇయర్ వచ్చాను, ఒకసారి తిన్నాను, టేస్ట్ గుడ్. మళ్ళీ ఇప్పుడు ఆఫ్టర్ 1 year ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి దెన్ ఐ వాజ్ గోయింగ్ బ్యాక్ ఆన్ ఎ ట్రావెల్. సో బిఫోర్ ఐ గో బ్యాక్ ఐ వాంట్ టు టేస్ట్ ద ఎంఆర్సిబి, సో దట్స్ వై ఐ కేమ్ హియర్. తర్వాత ఐ లైక్ మటన్ బిర్యానీ హియర్. దాని గురించి స్పెషల్గా వచ్చాను. బట్ లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు నేను వేరే లొకేషన్లో తిన్నాను ఎంఆర్సిబి, బికాస్ ఐ లైక్ ది టేస్ట్. ఇప్పుడు మా ఇంటికి దగ్గరకు వచ్చింది కాబట్టి ఇక్కడికి వచ్చి ట్రై చేస్తున్నాను. ద లొకేషన్ ఈజ్ వెరీ నియర్ టు మీ, వెరీ క్లీన్. I can see the kitchen and everything very hygiene. They are maintaining very hygiene in the kitchen. So I'm very happy with the location. So mutton biryani being your favorite, you must have tried it at different places.
హౌ ఇస్ MRCB సో స్పెషల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మటన్ బిర్యానీ? నేను మెహదీపట్నం ఆ ఏరియాలో ఉండేవండి. సో అక్కడ మటన్ బిర్యానీ తిన్నాను. తర్వాత ఇక్కడ 2-3 రెస్టారెంట్లు ట్రై చేసి నచ్చలేదు. తర్వాత ఐ గాట్ ద సేమ్ టేస్ట్ యాజ్ ఐ యూస్ టు ఇన్ మెహదీపట్నం ఇన్ MRCB. సో కొద్దిగా స్పైసీగా అనిపించింది కొత్తలోను, బట్ ఐ గాట్ యూస్ టు ఇట్. యూజువల్ గా నాన్ వెజ్ బిర్యానీ అంటే ముక్క సరిగ్గా ఉడికిందా ఉడకలేదా అన్న టేస్ట్ కానీ వాసన రావడం కానీ జరుగుతుంటాయి కదా. MRCBలో ఎట్లా ఉంటుంది? MRCBలో టేస్ట్ అది బాగుంటుంది, స్మెల్ అది రాదు, స్పైసీగా ఉంటుంది. బట్ నాకు స్పైసీ ఇంట్రెస్టింగ్ కాబట్టి ఐ లైక్ ఇట్. సో రేట్స్ ఎట్లుంటాయి సార్ బయటతో కంపేర్ చేస్తే ఇక్కడ? రేట్స్ నేను పెద్దగా ఫోకస్ చేయలేదు, బట్ దే ఆర్ రీజనబుల్. నాట్ సంథింగ్ నేను అమ్మో రేట్ ఎంత ఉందా అని ఎప్పుడు ఆలోచించేంత లేదు. రీజనబుల్ రేట్స్. స్టాఫ్ ఇక్కడ ఎలా డీల్ చేస్తారు మీతో? వెనెవర్ కస్టమర్ స్టెప్స్ ఇన్, హౌ ఫ్రెండ్లీ ఆర్ ది స్టాఫ్ హియర్? దిస్ ఈజ్ మై ఈ లొకేషన్ నాకు ఇది ఫస్ట్ టైము. సో ఫార్ అంతా దే రిసీవ్డ్ మీ వెల్, దే టుక్ ద ఆర్డర్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ pretty straightforward, very good. MRCB Biryani Factory Tallapur, ikkada biryani topu, there is no question about it.